ఫైవ్ ఇస్తారా? సాటర్డే ఇవ్వరు, ఇక్కడ కూడా సాటర్డే ఇవ్వరు. ఆడ స్వీట్ పొంగల్ ఇస్తారా? మీకు స్కూల్లో బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది భోజనాలు? స్కూల్లో బాగుంటుందా? స్కూల్ కంటే హాస్టల్లో బాగుంటుంది, స్కూల్లో కూడా బాగానే ఉంటుంది. ఏదిరా నేను క్వశ్చన్ అడుగుతా, బాగా ఆలోచించి చెప్పాలి. మంచి వెనక్కి కొంచెం మెట్లు ఎక్కండి, నీకు కొంతమంది అనుకునే వాళ్ళు మెట్లు ఎక్కండి. జాగ్రత్త జాగ్రత్త. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పాలి, కరెక్ట్గా ఆలోచించి చెప్పాలి. మీరు వారానికి ఎన్ని గుడ్లు తింటున్నారు? వెరీ గుడ్, మన క్లాప్స్ కొట్టండి. ఎన్ని తింటున్నారు? క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి అందరూ. ఏమడిగా నేను? ఎక్కడ అని అడగల, ఎన్ని తింటున్నారు అన్న. స్కూలు ఇక్కడ కలిపి 11. ఇట్లా అందిమా, 11 గుడ్లు తింటున్నారా? అంటే 100 గ్రామ్స్ అంటే ఒక 2-3 రావా? వాళ్ళందరూ 2 అంటా ఉంటాయి, నువ్వు 4-5 అంటే నువ్వు తింటావా? మిగతా రోజులు 3 అన్నారు. ఇప్పుడు అడిగిన వాళ్ళు నేను 3 ఫిక్స్ అన్నాను. మేము ఏబిసిడబ్ల్యూ తింటా ఉన్నారా? నీకు ధైర్యం ఉందే ఈ చదివేటి? చదువు సరే. 4-5 వస్తాయండి. 100 గ్రామ్స్ అంటే 10 మందికి 1 కిలో, 4-5 వస్తాయి. ఇంతింతాయి కాదు, అంతాయి అంతే, 4-5 వస్తాయి. మరి ఎందుకు పెట్టడం లేదు? మీకు 1400 డబ్బులు సరిపోవా? చెప్పండి, ఆలోచించండి. మిడ్ డే మీల్స్ లేదు. గురుకుల పాఠశాలలో అంబేద్కర్ గురుకులము, మహాత్మా జ్యోతిబా ఫూలే ట్రైబల్ గురుకులాలలో ఇచ్చేది 1400. వాళ్ళు మధ్యాహ్నం అన్నం పెడతారు, అర్థమైందా? మనం మధ్యాహ్నం అన్నం పెట్టడం లేదు. అంటే మీరు సంపాదించుకోవడానికే ఉండేది ఆస్తులు. ఒక్కరోజు కానీ లేవా, 2 months 3 months అనేది కాదు. 2 months అయితే కరెక్ట్ పెట్టచ్చు కదా అంటున్నా. కంప్లీట్ నీళ్ళ పాలు ఇస్తా ఉన్నారు టోటల్గా, నీళ్ళ మంచిగా. నీ నాన్నే అడిగినా నేను, ఎట్లా బా స్వామి ఎత్తుకోపోతాం పైకి ఏమన్నా డబ్బులు చెప్పు, నేను వచ్చా, నాకు బాగా నాకు పైకి ఎత్తకపోయే ఛాన్స్ ఉంటుంది. మనం ఎత్తకపోయేది మంచి, గుర్తుపెట్టుకో. డబ్బులు ఆస్తులు ఇది ఎత్తకపో. పిల్లలు ఈ నుంచి రేపు బాగా తిని బాగా చదువుకునే వీడ అని ఒక మంచి పేరు ఎత్తకపోతాం. ఆలోచించుకో బాగా. మీరు ఎంత కష్టపడి, నువ్వు కష్టపడి పైకి వచ్చింటావు కదా. అదే మరి చూడు, నువ్వు ఆస్తులు అనుభవించినావు కదా ఆ రోజు. ఈరోజు మరి పిల్లల్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందా? ఒక హాస్టల్ బ్రహ్మాండంగా పెడతారు, ఒక హాస్టల్ అసలు పెట్టరు. ఎందుకు పెట్టరంటే ఏం చెప్పాలా? ఏబిసిడబ్ల్యూ గారు ఏమండి, ఏం మీ విజిటింగ్స్? పిల్లలతో ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు వచ్చి పర్సనల్గా? అడుగుతున్నాను సార్, ఇప్పుడే నేను చెప్పలేదు సార్. ఏమో మాకేం తెలుసండి, మేము ఒకటే అంటాం వచ్చి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆయన ఇంత మిగిలించుకొని మీకు ఇంత ఇచ్చి మీ డీడీ గారికి ఇంత ఇచ్చి జరుగుతుంది అంటామయ్యా. లేదంటే ఇప్పుడు ఎట్లా చెప్పండి? చూడు అది చదువు ఎట్లుందో, ఎంత దారుణం. ఎట్లా చెప్పండి? ఇన్ని వీడియోలు పెడతా ఉన్నాం, ఇంత తిరుగుతూ ఉన్నాం, ఇంత యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. ఉద్యోగాలు పోతాయి స్వామి. ఒక లెటర్ పెట్టినానంటే నీది రేపు నీ పిల్లం పిల్లలు నన్ను తిప్పుకుంటారు. ఎట్లా బా, కొంచెం అర్థం చేసుకోండి మీరు. మీకు దండం పెడతా. పిల్లల్ని చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు, పిల్లలను వంట వాళ్ళు తిడుతున్నారు. సరే పిల్లలు అతి పిల్లలే, నేను కూడా అదే వయసు నుంచి వచ్చా, అతిగానే ఉంటాం. కొంచెం కంట్రోల్గా పెట్టుకోవాలి. నీ అమ్మని ఎక్కడ నీ ఆలని తిప్పితే ఎట్లా? ఇక్కడ ఉంటుంది
నేను వచ్చినానని రిపీట్ కాకూడదు. నేను రాకుంటే అట్టే కంటిన్యూ అయ్యేది కదా. నేను వచ్చినానని చెప్పి రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఏం చదువుకుంటాడా ఇంటికి రా చదువుకుందురా. సైడ్ వాచ్మెన్ లేడా? ఏడు వాడు వాచ్మెన్ వాచ్మెన్ పిలిపించు. ముందు అలవాటు ఉందేనా లేదా?